విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం ఎల్కోట మండలం రంగరాయపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో జలజీవన్ మిషన్ పైలట్ ప్రాజెక్ట్ సహకారంతో ఇంటింటికి కొలాయి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో శృంగవరపుకోట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఇందులో భాగంగా ఎల్కోట మండలం రంగరాయపురం గ్రామంలో ఇంటింటికి కుళాయిలకు సుమారు 55 లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్నామని, గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో ఎమ్మెల్యే కేక్ కట్ చేసి ఎంపీ శ్రీభరత్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన శుభాకాంక్షలు భరత్ గారికి. అందులో జన్మదిన శుభాకాంక్షలు భరత్ గారికి. తెలుగే మాట్లాడదాం. జన్మదిన శుభాకాంక్షలు మన ఎంపీ భరత్ గారికి. మరి ఇది పుట్టినరోజు జరుపుకోవాలని భగవంతుడు ప్రార్థిద్దాం. ఎమ్మెల్యే గారికి చేసుకుంటున్నాం. మండల పార్టీ ప్రెసిడెంట్ గారు మొత్తం మండల పార్టీ ప్రెసిడెంట్ గారు మంచి యాక్టివ్ అయ్యారు. ఇవాళ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మరి ఎస్కోట్ నియోజకవర్గంలో మూడోసారి శాసనసభ్యురాలుగా నియోజకవర్గ ప్రజలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పెద్దల సహకారంతో మరి విజయ పందాల్లో నన్ను నడిపించడం, అదే దశగా ఇవాళ బాధ్యతగా అభివృద్ధి కార్యక్రమాలకి నియోజకవర్గంలో శ్రీకారం చుట్టాలని, అందులో భాగంగానే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో జలజీవన్ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ సహకారంతో ఇంటింటికి కుళాయిలు ఇవాళ ఏవైతే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సూపర్ 6లో అందజేస్తామని మాట ఇచ్చామో దానికి ఎల్కోట మండలం రంగరాయపురం గ్రామంలో ఇవాళ సుమారు 55 లక్షల రూపాయల నుంచి మరి ఇంటింటికి కుళాయిల నిధులకి మరి ఇవాళ శంకుస్థాపన ఎన్డీఏ కూటమి పెద్దలందరం, స్థానిక తెలుగుదేశం పార్టీ ఎక్స్ జడ్పీటీసీ గారు కరెడ్ లీసీరావు గారు, అలాగే ప్రస్తుత సర్పంచ్ గారు, వార్డు మెంబర్ల సహకారంతో ప్రారంభించుకున్నాం ఇవాళ శంకుస్థాపన. అంటే ఈనాటి ఈ అప్పుల ఊబులోకి నెట్టిన గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మనం ఇంకా రాష్ట్రాన్ని నడిపించుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమితో పాటు ప్రజలందరిపైన ఇవాళ గురుతుల బాధ్యత ఉంది. అందరం కూడా సహకరించుకొని ఏదైతే గ్రామ స్వరాజ్యంలో గాంధీ గారి కళలలో గ్రామ అభివృద్ధి పట్టుకొమ్ములుగా ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల అభివృద్ధికి పూర్వ వైభవానికి 2014-19 గ్రామాల అభివృద్ధి ఒక స్వర్ణయుగం. ఆ స్వర్ణయుగానికి మరలా ఇవాళ 24 నుంచి 29 నాంది పలుకుతూ అందరూ సహకరించుకొని ప్రజలంతా కూడా ఇందులో భాగస్వామ్యమై నడిపించాలని మరొకసారి కోరుతూ మరి ఇవాళ ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి శంకుస్థాపనలో ఇక్కడికి వచ్చాం. ఇదే కాదు, అన్ని రంగాల్లో కూడా ఎస్కోట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తూ పూర్తి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి బాధ్యత పడతానని మరొక్కసారి ఎస్కోట్ నియోజకవర్గ ప్రజలందరికీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.